Hi, welcome to Dr. Arvind's Orthodontic and Dental Clinic. I am Dr. Arvind, your orthodontist and smile specialist. ఈ రోజు వీడియోలో పళ్ళ మధ్య ఉన్నటువంటి సందుల్ని క్లోజ్ చేయడానికి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి తెలుసుకుందాం. పళ్ళ మధ్య ఉండే సందుల్ని క్లోజ్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి ఫిల్లింగ్స్. ఫిల్లింగ్స్ అంటే పళ్ళ మీద పన్ను రంగులో నుండి మెటీరియల్ని యాడ్ చేస్తాము. ఆ పళ్ళ మధ్య నుండి గ్యాప్స్ని క్లోజ్ చేస్తాం. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే దీస్ ఆర్ వెరీ ఫాస్ట్. మీకు 30 minutes నుంచి 1 hour లోపల పళ్ళ మధ్య నుండి గ్యాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. యూ విల్ హ్యావ్ ఇన్స్టాంట్ స్మైల్. రెండోది ఏంటంటే దీస్ ఆర్ వెరీ ఎకనామికల్. వీటికి అయ్యేటటువంటి ఖర్చు బాగా తక్కువ అండ్ యూల్ హ్యావ్ తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ వస్తుంది. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఈస్థెటిక్. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి ఈ ఫిల్లింగ్స్. ఇక ఫిల్లింగ్స్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి ఎక్కువ కాలం రావడం కష్టం. మాక్సిమం 5 to 6 years వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే మేబీ 10 years. రెండో ప్రాబ్లం ఏంటంటే పళ్ళ మీద యాడ్ చేసే ఫిల్లింగ్స్ కొంచెం తక్కువ కాస్ట్వి. పళ్ళ మీద యాడ్ చేసే ఫిల్లింగ్స్ కొన్నాళ్ళకి ఒక 2-3 years తర్వాత నెమ్మదిగా మన ఫుడ్లో ఉండేటటువంటి స్టెయిన్స్ని పిగ్మెంట్స్ని తీసుకొని వాటి రంగు మారిపోతుంది అనమాట. మూడవ ప్రాబ్లం ఏంటంటే వీటి స్ట్రెంగ్త్ తక్కువ. మీరు గట్టివి ఏమైనా నమిలినా తిన్నా కూడా పళ్ళ మీద ఉన్నటువంటి ఫిల్లింగ్స్ విరిగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పళ్ళ మీద ఫిల్లింగ్స్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తినేటప్పుడు. యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది మూడవ డిసడ్వాంటేజ్. పళ్ళ మధ్య సందులు క్లోజ్ చేయడానికి రెండో మార్గం ఏంటంటే క్యాప్స్. నా దృష్టిలో అన్నింటికన్నా లీస్ట్ ఫేవరబుల్ మెథడ్ వచ్చి క్యాప్స్. క్యాప్స్ అంటే మనం పళ్ళ మీద ఉండేటువంటి ఎనామల్ మొత్తం తీసేసి మనం పళ్ళ మీద కొత్తగా క్యాప్ పెడతాం. దానివల్ల ఏమంటే పళ్ళ యొక్క సైజు పెరిగి పళ్ళ మధ్య ఉన్న సందులు క్లోజ్ అయిపోతాయి. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది కూడా వెరీ ఫాస్ట్. మీకు ఒక వారం రోజుల లోపలే మొత్తం చికిత్స పూర్తయిపోయి పళ్ళ మధ్య ఉన్న సందులన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్థెటిక్. మీకు పళ్ళ మీద ఇంతకు ముందు కానీ ఏమైనా మచ్చలు ఉన్నా, ఫ్లోరోసిస్ ఉన్నా, మీ యొక్క పళ్ళ యొక్క రంగు మీకు నచ్చకపోయినా మనం పెట్టేటువంటి క్యాప్స్ ద్వారా మనం చాలా తెల్లని పళ్ళు లేదా మీకు నచ్చినటువంటి రంగులో ఉన్నటువంటి పళ్ళని, షైనింగ్ ఉన్నటువంటి పళ్ళని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే పళ్ళ మీద ఉన్నటువంటి ఎనామల్ మొత్తం మనం తీసేయాలి. అంటే దీస్ ఆర్ వెరీ డిస్ట్రక్టివ్ ఫర్ ద టీత్. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ పళ్ళ మీద ఉన్న ఎనామల్ మొత్తం తీసేయడం వల్ల మనం కొన్నిసార్లు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. మూడవ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాప్స్ కింద ఫుడ్ చేరి కొన్నాళ్ళకి పళ్ళ లోపల సెన్సిటివిటీ, క్యావిటీస్ వచ్చే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇందాక చెప్పినటువంటి ఫిల్లింగ్స్ కన్నా క్యాప్స్ విషయంలో మీరు ఇంకా ఎక్కువగా మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టాలి. పళ్ళ మధ్య సందులు క్లోజ్ చేయడానికి మూడవ మెథడ్ ఏంటంటే వెనీర్స్. నా దృష్టిలో వెనీర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వెనీర్స్ చూడడానికి చాలా బాగుంటాయి. దట్ ఈస్ దేర్ ఫస్ట్ అడ్వాంటేజ్. చాలా అందంగా ఉంటాయి. రెండు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం కరెక్ట్ మెటీరియల్ తోటి వెనీర్స్ని తయారు చేసి కరెక్ట్ మెథడ్లో వెనీర్స్ని కానీ పళ్ళ మీద అతికిస్తే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇన్ఫ్యాక్ట్ వెనీర్స్ వల్ల పళ్ళ యొక్క న్యాచురల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుద్ది అని సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తుంది. మూడవ అడ్వాంటేజ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెనీర్స్ లోపల పళ్ళకు ఉండేటటువంటి డ్యామేజ్ చాలా తక్కువ. ఓన్లీ థిన్ లేయర్ ఆఫ్ ఎనామెల్, ఒక 0.3 to 0.5 mm ఎనామెల్ మాత్రమే మనము పళ్ళ మీద నుంచి తొలగించి మనం వెనీర్ని యాడ్ చేస్తాం. దానివల్ల మన పన్ను యొక్క స్ట్రెంగ్త్, న్యాచురల్ స్ట్రెంగ్త్ తగ్గే అవకాశం లేదు. మనకి ఫ్యూచర్లో క్యావిటీస్ రావడము, సెన్సిటివిటీ రావడము, దానివల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడము ఇటువంటి అవసరం కూడా తక్కువ. ఇంకోటి ఏంటంటే వెనీర్స్ ద్వారా మనము మన పళ్ళ మీద ఏమన్నా స్టెయిన్స్ ఉన్నా, ఫ్లోరోసిస్ ఉన్నా, మన పళ్ళ యొక్క రంగు నచ్చకపోయినా వాటన్నింటినీ రెక్టిఫై చేసి మన ఈస్థెటిక్స్, మన స్మైల్ యొక్క అందాన్ని కూడా మనము పెంచుకోవచ్చు. అందుకే స్మైల్ డిజైనింగ్లో వెనీర్స్ అనేవి చాలా వాడతారు. వెనీర్స్లో డిసడ్వాంటేజ్ ఏంటి? వెనీర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. మీకు మంచి క్వాలిటీ వెనీర్స్ పెట్టాలి అంటే డిపెండింగ్ అపాన్ ద క్లినిక్, డిపెండింగ్ అపాన్ ద టైం, నేచర్ ఆఫ్ ద టూత్, మనకి వెనీర్స్ కనీసం 12,000 నుంచి 20,000 వరకు కూడా ఉంటాయి. వాటితో ఉన్నటువంటి అడ్వాంటేజెస్తో పోలిస్తే మాత్రం ఇట్ ఈస్ వర్త్ స్పెండింగ్ ఆన్ వెనీర్స్. ఒకవేళ మీకు కానీ చాలా మంచి రిజల్ట్ రావాలి, యూ ఆర్ గోయింగ్ ఫర్ మోడలింగ్ ఆర్ మ్యారేజ్ ఆర్ సంథింగ్, ఇట్స్ బెటర్ టు గో ఫర్ వెనీర్స్.
అవి లీస్ట్ డ్యామేజింగ్ ఫర్ ద టీత్ అండ్ దే గివ్ బెస్ట్ రిజల్ట్స్. పళ్ళ మధ్య ఉన్న సందులు క్లోజ్ చేయడానికి 4వ మెథడ్ ఏంటంటే బ్రేసెస్. బ్రేసెస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ నాన్ ఇన్వేజివ్. మనం పళ్ళని ఏ విధంగా కూడా మనము నష్టపరచము, ఎనామెల్ కానీ డెంటిన్ కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించము. వెనీర్స్ లేదా క్యాప్స్ చేసినట్టు ఎనామెల్ని కట్ చేయడము, తొలగించడము ఇటువంటివి ఏమీ ఉండవు. మీ న్యాచురల్ టూత్ని అలాగే మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ బ్రేసెస్. బ్రేసెస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ లెంగ్తీ. బ్రేసెస్ యొక్క చికిత్స 6 months నుంచి 1 year పడుతుంది. కొంతమందికి అయితే అప్ టు 2 years కూడా పడుతుంది. సో అంతకాలం మీరు పళ్ళ మీద బ్రేసెస్ పెట్టుకోవాలి. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ విత్ బ్రేసెస్. సో ఇవ్వండి పళ్ళ మధ్య ఉన్న సందులు క్లోజ్ చేయడానికి ఉన్నటువంటి 4 మార్గాలు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వాటిని నివృత్తి చేస్తాము. యూ కెన్ విజిట్ అవర్ క్లినిక్ అట్ AS Rao Nagar and Netaji Nagar. You can also reach us through our website and email or Instagram. Thank you.